ఉదయకాలం ప్రభు దినాన కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి నేను చదువుతున్నాను. 28 వరకు చదువుతాను. 24వ వచనం నుండి 28వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ను తీసి చూడండి. వాక్యం చెప్తూ ఉండగా బైబిల్ తీసి చూడాలని మనం చేస్తున్నాం. హీబ్రూస్ చాప్టర్ 11 verses from 24 to 28. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుతున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుని నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. ప్రియరా, చదువుకున్న ఈ వాక్య భాగాన్ని దేవుడు మన కొరకు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనములు. యోగ కాలంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఆరాధన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుచుకుంటున్నాం. మనైనా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయుట ఎంత భాగ్యమో తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆరాధనను మీరు స్వీకరించినందుకై స్తోత్రాలు. పరమందుండి మీరు మహిమపరచబడినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మనైనా మరికొద్దిసేపు మేమందరం మీ సన్నిధిలో ఉన్నాం. మీ మాటలు వినాలని ఆశిస్తూ ఉండగా మా ప్రభువా చదవబడిన లేఖనాన్ని మా అందరి ఆత్మీయ క్షేమము కొరకై ఆశీర్వదించి ఆత్మల అక్కరి కొలది మా ప్రభువా మీరు అనుగ్రహించుమని మనైనా మీ మాటలు పలుకుతూ ఉండగా మా తండ్రినైనా మీ మాటలే పలకగలుగుటకు మాకు ఆశీర్వాదకరమైనటువంటి మీ మాటలు మేము జాగ్రత్తగా వినగలుగుటకు సహాయం చేదురుగాక మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన, మనం చదువుకున్న ఈ వాక్య భాగము దైవజనుడైన మోషే గురించినటువంటి వాక్య భాగం. పాత నిబంధనలో జరిగినటువంటి చరిత్ర. విశ్వాస వీరులు అనేక మంది ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనిపిస్తారు. వారందరూ విశ్వాసము చేత, విశ్వాసమును బట్టి అనేటువంటి మాటలు ప్రియులరా మనం చదువుకుంటూ వెళ్తున్నాం. ఈ వరుస క్రమంలో మనం గమనించినప్పుడు 24వ వచనానికి వచ్చినప్పుడు మోషే గురించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. మోషే పుట్టినటువంటి సందర్భం. మోషే అంటే నీటిలో నుండి తీయబడినవాడు. ఆ దినాలలో మోషే పుట్టినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి చట్టం ఉంది. మగపిల్లలు ఎవరైనా పుడితే వారిని చంపేయాలి అనేటువంటి ఆజ్ఞ. వారిని చంపేసేయాలి, వారిని బ్రతకనివ్వడానికి వీల్లేదు. ఆ కష్ట పరిస్థితులలో 3 నెలలు అతి కష్టం మీద మోషే తల్లిదండ్రులు మోషేను దాచిపెట్టారు. మరణము కాకుండా
వారు ఆపగలిగారు. 3 నెలలు గడిచిన తర్వాత ఇక చేసే పరిస్థితి వారికి కనపడలేదు. వారు ఆ వ్యక్తిని నైలు నదిలో, చిన్నవాడుగా ఉంటుండగా నైలు నదిలో ఒక జమ్ము పెట్ట చేసి వదిలిపెట్టారు. ఆ తర్వాత దేవుని సంకల్పాన్ని బట్టి ఆ చిన్న బాలుడైనటువంటి మోషే, ఫరో కుమార్తె స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నైలు నదిలో ఆయనను కనుగొన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మోషేను పెంచడానికి ఒక దాదిగా ఏర్పాటు చేయబడింది మోషే తల్లి. మోషే తల్లి దాదిగా ఏర్పాటు చేయబడింది. ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచింది ప్రియులారా. పెంచుతూ ఉన్నప్పుడు ఆ తల్లి చేసినటువంటి ఆ బోధ ఏదైతే ఉందో అదే ఆమె జీవితంలో, ఆయన యొక్క జీవితంలో ఎంతో ప్రభావాన్ని తీసుకొచ్చిందిగా కనబడుతుంది. తల్లులారా, ఈ విషయాన్ని గమనించండి. బిడ్డలను పెంచేటప్పుడు వారిని ఎలాగ పెంచాలి అంటే, భవిష్యత్తులో ఈ పిల్లవాడు లేక ఈ అమ్మాయి దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో ఒక గొప్ప వ్యక్తి కావాలి, దేవుని సన్నిధిలో ఒక గొప్ప పరిచయం చేసేదిగా ఉండాలని ఆ భావము కలిగి ఉండాలి. పుట్టగానే వీడిని ఇంజనీర్ చేద్దామా లేదా డాక్టర్ చేద్దామా అనేటువంటి ఆలోచనలు కాదు. ఏ ఆలోచనలు ఉండాలి? వాడు దేవుని దృష్టిలో గొప్పవాడు అవ్వాలి, ప్రభు దృష్టిలో గొప్పవాడు కావాలి, ప్రభు దృష్టిలో గొప్ప వ్యక్తి కావాలి, అనేకులను సత్య మార్గం వైపు నడిపించేవాడుగా నా కుమార్తె, నా కుమారుడు ఉండాలి అని మన ప్రార్థన వారి తల్లులారా. తను ఈ విషయం ప్రత్యేకంగా మనసులో పెట్టుకొని ప్రార్థన చేయాలి. వారిని ఆ క్రమంలో పెంచాలి. చిన్నప్పటి నుంచి వారిని వదిలేయకూడదు. వారికి లోక సంబంధమైన ఆశని పెట్టకూడదు. లోకంలో అత్యున్నతమైనటువంటి పదవులకు రావడం ఎవరికైనా ఇష్టమే, కానీ దాన్ని తీసుకొని రావాల్సిన వాడు దేవుడు. ఈ ప్రాణానికి ఆధారమైన వాడు దేవుడు. అయ్యా, నిన్ను బ్రతికిస్తుంది దేవుడు, నిన్ను పోషిస్తుంది దేవుడు అనేటువంటి సంగతి మనము జ్ఞాపకం చేయాలి ప్రియులారా. తల్లి ముఖ్యముగా తండ్రి పోవడానికి లేదు. అక్కడికి రాజగృహంలోనికి తండ్రి పోవడానికి వీల్లేదు. తల్లి మాత్రమే వెళ్ళి మోషేను పెంచింది. ఇక్కడ మనం చూస్తాం 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు ఈ మధ్యలో జరిగిన సంభవం ఏంటంటే, అతన్ని ఎంతవరకు దేవుని మాటలతో నింపాలో, అయ్యా మనముంటున్నటువంటి ఈ రాజగృహం మనది కాదు, ఇది నేర్పాలి ప్రియులారా. మనముంటున్న ఈ లోకం మనము ఉండవలసింది కాదు. కొంతకాలమే ఈ లోకంలో ఉంటాం. ఎంతమంది అసలు ముందు మనకు ఉండాలి. మనకు ఆ రకమైనటువంటి ఆలోచన ఉంటే మనము బిడ్డలకు చెప్పగలుగుతాం. మనకు ఆలోచనే లేకపోతే బిడ్డలకు ఏమి చెప్తాం? మోషే పెద్దవాడైనప్పుడు అనేటువంటి మాట వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మోషేను గురించి చెప్పదలుచుకున్నప్పుడు పెద్దవాడైనప్పుడు అని మొదలుపెట్టాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు? విశ్వాసమును బట్టి అన్నాడు. అంటే ఆ తల్లి ఏమి నేర్పించింది అని అంటే, ఏమి నేర్పించింది? విశ్వాసము నేర్పించింది. దేవుని యందు విశ్వాసం నేర్పించింది. ఆ విశ్వాసాన్ని బట్టి తల్లి నేర్పించినటువంటి విశ్వాసం, తల్లి ద్వారా కలిగినటువంటి విశ్వాసం, తిమోతిని గురించి మనం చదువుకుంటాం. నీ యందు కనబడుతున్నటువంటి విశ్వాసం నీ తల్లిలో, నీ అవ్వలో ఉంది. అపోస్తలుడైన పౌలు అభినందిస్తూ ఉన్నాడు. తల్లినిగా, అవ్వలుగా మన బాధ్యత ఏంటో మనం గుర్తించాలి. భవిష్యత్తులో దేవుని కొరకు ఒక మంచి నాయకుడిగా ఉండాలి అనే
అదంతా కూడా ఎంత భాగ్యం. ఓ తల్లి నీ చేతిలో పెట్టాడు. ఇక్కడ మనం చదువుకుందాం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎంత మెచ్యూరిటీ లెవెల్ అండి ఇది. ఈ లోకంలో కనబడుతున్న ఐగుప్తు భాగ్యం, ఐగుప్తు ధనం, ఐగుప్తు హోదాలు, ఐగుప్తు యొక్క అంతస్తు, రాజభవనంలో ఉండేటువంటి మోషేకు తనకు కనిపిస్తున్నవన్నీ కూడా అల్పమైనవి. ఇవి ఎక్కువ కాలం ఉండేవి కావు. ఇవి ఈ లోకం మట్టుకే. ఈ ఆలోచన ఎంత గంభీరమైన ఆలోచన ప్రియులారా, ఎంత దీవెనకరమైన ఆలోచన మనము గమనించాలి ప్రియులారా. ఈ వచనంలో మనం చూస్తాం 24వ వచనం నుంచి 28వ వచనం వరకు దాదాపుగా 5 త్యాగాలు, ఒక 5 త్యాగాలు మోషే చేసినట్లుగా మనం చూస్తాం. త్యాగ పురుషుడు మోషే త్యాగము చేశాడు. ఏమేమి త్యాగం చేశాడు? 11వ వచనం 24వ వచనంలో మనం ఏం చూస్తాం? ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడు. ఆ తర్వాత అల్పకాలము పాప భోగాన్ని వదులుకున్నాడు. అల్పకాలము పాప భోగము వదులుకున్నాడు. మూడవదిగా ఫరో కుమార్తె కుమారుడను అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. రాజరికాన్ని బట్టి వచ్చేటువంటి హోదా అక్కర్లేదు అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, 27వ వచనంలో ఐగుప్తు రాజును తిరస్కరించాడు. రాజాజ్ఞకు భయపడలేదు. రాజును తిరస్కరించాడు. రాజు కోప్పడతాడేమో, కోప్పడితే నేను చనిపోతాను, ఇలాంటిది ఆలోచన చేయలేదు. రాజాజ్ఞకు భయపడలేదు. 28వ వచనంలో పస్కా అనేటువంటి ఒక కొత్త సంగతి తీసుకొని వచ్చి ఐగుప్తులో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజల తొలి సంతానాన్ని కాపాడగలిగిన వాడు, మతాన్ని వదిలినటువంటి వాడుగా ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న మతాన్ని వదిలిపెట్టాడు. ఈ వచనాలు ప్రియులారా మనము జాగ్రత్తగా గమనిస్తే ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప త్యాగం చేశాడు. మోషే చేసినటువంటి త్యాగాన్ని మనం చూస్తే ఆనాటి కాలంలో ఐగుప్తు ధనము అంటే అదేమన్నా చిన్న మాట ఏమీ కాదు. ఐగుప్తు ధనం అని అంటే అది ఎంత చిన్న సంగతి కాదు. ఐగుప్తు దేశంలో ఒక మూలలో ఉన్న వ్యక్తి కాదు ప్రియులారా. అంతఃపురంలో పెరిగాడు. ఏది కావాలంటే అది, ఏది కావాలంటే అది. ఒక్కసారి మనకున్న స్థితిలో నుంచి ప్రభువుని నమ్ముకోవడానికి, ప్రభువుని అనుసరించడానికి కొన్ని వదులుకోవాలి అని అంటే మనకు ఎంత కష్టం అవుతుంది. నిజానికి మనకు కష్టమా, మోషేకు కష్టమా అంటే మోషేలో పెరిగిన వాతావరణాన్ని బట్టి చూస్తే మోషేకు అది ఎంతో కష్టమైన సంగతి. మోషేకు ఎంత కష్టం. మనము ఎలాగున్నాం? యేసు ప్రభువు నమ్ముకున్నాం, రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం వీళ్ళని బట్టి, అంతేనా? వీళ్ళని బట్టి ఆరాధిస్తాం. వీలైతే ఆరాధనకు పోదాం, వీలు కాకపోతే లేదు. ఎంత దౌర్భాగ్యం. ప్రభువు నమ్మిన తర్వాత ఇంట్లో ఎట్లుంటారు? ప్రభువు నమ్మిన తర్వాత ఆరాధన చేయకుండా ఎలా ఉండగలుగుతాం? ఆయన నీ కొరకు ప్రాణం అర్పించాడే. ఆయన నీ కొరకై కలువరిశిలలో ప్రాణత్యాగం చేసినటువంటి దేవుడిని, ఆ త్యాగాన్ని మనకు జ్ఞాపకం లేకపోతే ఎట్లాగా? దానికంటే మించిన భ్రష్టత్వం మరొకటి లేదు ప్రియులారా. దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయంలో మరే స్థలములోనైనా నువ్వు ఉన్నావంటే జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది చాలా సీరియస్ ఇష్యూ.
దేవుని సన్నిధిలో కనబడాల్సిన సమయంలో, దేవుని బిడ్డల సహవాసంలో ఉండాల్సిన సమయంలో ఒకవేళ నీవు లేకపోతే చాలాసార్లు ప్రమాదాలు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి, ప్రయాణాల్లో ఉంటాం. ఆ సమయంలో మనమేమి చేయలేం. కానీ వీలున్న సమయంలో కూడా చిన్నపాటిని త్యాగం చేయలేమా? చిన్న నిద్రలో త్యాగం చేయలేమా? చిన్నపాటి సుఖాన్ని అన్ని కలుపుకోండి, దానిలో ఏమైనా అన్నీ ఉంటాయి. దాన్ని త్యాగం చేయలేమా చెప్పండి? ప్రియులరా, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ మాటలు కఠినంగా కనబడుతున్నా ఆలోచన చేయాల్సినటువంటి మాటలు ప్రియులరా. మోషే త్యాగం ముందు మనం ఏమి త్యాగం చేస్తున్నాం? దేవుని కొరకు త్యాగము చేయాలి ప్రియులారా. క్రీస్తు ప్రభు వారి కొరకై అనేక ఆధిక్యతలు వదులుకున్నాడు. ఐగుప్తు సంపద, అధికారము, హోదా, విలాసం ఇవన్నీ వదులుకున్నాడు. అంతఃపురాన్ని వదులుకున్నాడు. మోషే మనకెంత మాదిరికరమైన వాడుగా ఉన్నాడు. మోషే మనల్ని ఎంత హెచ్చరిక చేసేవాడుగా ఉన్నాడు. అందుకే మనము ఇందాక పాట పాడుకున్నాం, ఏమన్నా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, ఏమన్నా వదిలిపెట్టి వెళ్ళాలి. నీవు చూస్తున్న ఈ ప్రియమైనది వదిలిపెట్టి వెళ్ళాలి. శాశ్వతము కాదు ప్రియులారా. అనుకుంటున్నామా ఇదే శాశ్వతమని? ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఒకనొక దేవుని మహావేంద్రంతో లైనైపోయేటువంటి ఈ లోకంలో మనం ఉన్నాము. మనకు నిత్యమైన భద్రత ప్రభువులో ఉంది. ప్రభు దగ్గర మనం ఉండబోతున్నాం. ప్రభుతో మనం సదాకాలం ఉండబోతున్నాం. ఈ విషయాన్ని మనము ప్రియులరా మనసులో ఉంచుకుందాం. ఇంత మాత్రమే కాకుండా చరిత్ర చూస్తే మోషే ఇంకా ఏమేమి త్యాగం చేశాడో మనకు కనబడుతుంది. మోషే యొక్క జీవితాన్ని చూస్తే అది ఎంత రమ్యమైన జీవితం. మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి నడిపించుకొని వస్తున్న సందర్భంలో నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం చూడండి, 32వ అధ్యాయం. మోషే ఇంకా ఏమేమి త్యాగం చేశాడో మనం ఆ వచనాల్లో మనం గమనిస్తాం. 32వ అధ్యాయం నిర్గమకాండం. మనకు ఇశ్రాయేలు ప్రజలు మాటి మాటికి దేవుని మీద సణిగేవారు అని మనకు తెలుసు. వారు దేవుని మీద తిరుగుబాటు చేసేవారు. బయలుదేరి వచ్చి రాకముందే వెంటనే మాకు నీళ్లు లేవు, వెంటనే మాకు ఆహారం లేదు కదా. మనము ఎలాంటి వారం? మనకు అన్ని సౌకర్యాలు, ఎక్కడికి పోయినా మన వెంటే వస్తూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ దెబ్బలకు తట్టుకోలేక మొరపెడితే దేవుడే వచ్చి వారు నడిపించుకుంటూ వస్తే, ఒక నాయకుడిని వారి కొరకు నియమిస్తే ఆ నాయకుడు 32వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, సినాయి కొండ మీదకి మోషే వెళ్ళాడు. మోషేని దేవుడు పిలిచాడు. ఆజ్ఞను నీకు ఇస్తాను రమ్మన్నాడు. ఆ ఆజ్ఞను తీసుకోవడానికై సినాయి కొండ మీదకి వెళ్ళి అక్కడ 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఈ ప్రజలు మోషేని చూడలేదు. అంతకుముందు ఎప్పుడు పక్కనే ఉండేటువంటి మోషే ఇప్పుడు కనబడలేదు. మోషే కనపడకపోగానే ఈ మోషే ఏమైపోయాడో ఏమో. కాబట్టి మోషే మనకు నాయకుడిగా ఇప్పుడు లేడు. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనకు ఒక నాయకుడిని క్రియేట్ చేద్దాం. పోనీ ఉన్నవాళ్ళలో ఉన్న నాయకుడిని పెట్టుకుంటే పోయేది. ఎంత తెలివి తక్కువ అంటే ఎవరు? ఏమంటామండి మనం.
ఇశ్రాయేలీయులు. మనం చేసే పనులు కూడా అట్టగా ఉంటాయి. దేవుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి అంటే పైకి కాదు, కొండ మీదకి వెళ్ళాడు అంతే. కొండ మీదకి వెళ్ళాడు, అక్కడ దేవుని శాసనాలు తీసుకుంటా ఉన్నాడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, అనేక సంగతులు చెప్పాడు. దేవుడు ఎట్లా విడమరిచి చెప్పాడో, ఎలాగ విశదీకరిస్తున్నాడో ఆ 40 దినాలు మోషేకు ఆహారం గుర్తు రాలేదు, మోషేకు దాహము కాలేదు. ఎంత శ్రేష్టమైన అనుభవం దేవుడి సన్నిధిలో. ఆ సమయంలో కింద ఏం జరిగిందంటే, కొండ మీద దేవుని ప్రత్యక్షత, కొండ కింద అపవాది ప్రత్యక్షత జరిగింది. దేవుడు అక్కడ తన రమ్యమైనటువంటి సన్నిధి సహవాస భాగ్యం ఇస్తే, కొండ కింద ప్రజలు ఏమంటున్నారంటే, ఈ మోషే ఏమైపోయాడో మనకు తెలియదు కాబట్టి మనము ఒక దూడం చేసుకుందాం, ఒక నాయకుడిని చేద్దాం అనుకున్నారు. చూడండి 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో ఒక రూపమును ఏర్పరచి దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తుల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. అప్పటి వరకు బాగా మన్నా తిన్నారు, నీళ్లు తాగారు, దేవుడిచ్చిన సౌకర్యాలన్నీ అనుభవిస్తున్నారు. ఇప్పుడు వెంటనే ఏమయ్యారు? పార్టీ మారారు. ఏం మారారమ్మా? వెంటనే పార్టీ మారారు. ఏ పార్టీలోకి పోయారు? అపవాది పార్టీలోకి పోయారు. ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ దేవుడు ఇదే. ఏదంట? దూడ. ఓ ఇశ్రాయేలు, నిన్ను నడిపించిన దేవుడు ఇదే. ఒక్క మాట చెప్తున్నా, ప్రార్థనకు రాకపోతే ఓ ఇశ్రాయేలు, నిన్ను నడిపించిన దూడ ఇదే. దాని గురించి ఎక్కువ చూడట్లేదు, అర్థమైపోయాడు. దేవుణ్ణి చూసుకొని మీరు దేవుని సన్నిధికి రావడం లేదు. ఆదివారం రోజు ఒక ఫంక్షన్ ఉందంటే, ఆ రోజు మనము రావు. దేవుని స్థానంలో మరొకటి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని కోపం వచ్చి రాదా? కోపం రాదా? దేవుని కోపం వస్తే రాదా? చెప్పండి అమ్మా. దేవుని ఖచ్చితంగా కోపం వచ్చి ఆయన స్థానాన్ని మరొకటి ఆక్యుపై చేస్తే ఆయన ఇష్టపడ్డు, ఆయనకి ఇష్టం లేదు అంతే. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పని చేయడానికి వీలు లేదు. దేవుని స్థానము దేవుడిదే. దానిలోకి డబ్బు రాకూడదు, దానిలోనికి భార్య రాకూడదు, దానిలోనికి నీ భర్త రాకూడదు, దానిలోకి నీ పిల్లలు రాకూడదు. దేవుని స్థానం ప్రియులారా, దేవుని స్థానం దేవుడిదే. అది ఎవరు ఆక్రమించడానికి వీళ్ళే. అలాగ చేస్తే దేవుని కోపం వచ్చింది. మోషేని పిలిచాడు. మోషే, కొండ కింద వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు, వారు ఎలాగ ప్రవర్తిస్తున్నారో చూడు ఒకసారి. వారు ఏం చేశారు? వారు ఒక దూడం చేశారు, దానికి సాగిలపడ్డారు, దానికి బలి అర్పించారు. చాలా పనులు చేశారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 9వ వచనం, మరియు యెహోవా ఇట్లనెను, దేవుడు అంటున్నాడు, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. ఏం ప్రజలు అంటే వీళ్ళు? లోబడనల్లని ప్రజలు, మెడవంచని రకం. ఎన్నిసార్లు చెప్పినా అంతే, ఏమి కొంచెం కూడా మార్పు రాదు. వీరు లోబడనల్లని ప్రజలు. వీళ్ళని చూశారు అంటే దాని అర్థం ఏంటంటే
ఇప్పుడు చూడటం కాదు, వీళ్ళని చూస్తా వస్తున్నాను వీళ్ళని. అది దాని అర్థం అలాగా మనం అర్థం చేసుకోవాల్సింది. వీళ్ళని చూస్తూ వస్తున్నాను. వీరు లోబడని ప్రజలు. ఈ మాట లోబడని ప్రజలు అనే మాట చాలా సార్లు ఉంటుంది ఇశ్రాయేలు గురించి రాస్తుంటే. దాని అర్థం ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఇదిగో వారు లోబడని ప్రజలు. 10వ వచనం, కావున నీవు ఊరకుండము. నువ్వు ఊరక మధ్యలోకి వచ్చి ప్రార్థన చేయబాక. నీకు ఒక అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? నాకేం కోపం వచ్చింది, నువ్వు వచ్చి మధ్యలోకి వచ్చి ప్రభు అటు చేయబాకయ్యా. నువ్వు ప్రార్థన చేయొద్దు, ఏమొద్దు, నువ్వు ఊరకుండు, నువ్వు ఊరకనే ఉండు. ఏం చేస్తాను? నా కోపం వీళ్ళ మీద మండుతుంది, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదను అని మోషేతో చెప్పాడు. వీళ్ళని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఇది మంచి భాగ్యమా కాదా చెప్పండి? ఎవరికమ్మా? మోషేకి మంచి భాగ్యం. ఎవరో చెప్పలేదు, వాడు నేను చెప్తే వేరే సంగతి, కానీ దేవుడు చెప్పాడు. ఆయన చెప్పాడు కానీ ఊరకుండమని చెప్పి ప్రభు అట్లా మంచిదయ్యా నేను ఊరకనే ఉంటాను అన్నాడా? అనలేదు. తర్వాత వచ్చిన మనం చూస్తాం, అయ్యో ప్రభు అలాగ చేయొద్దు, చూసే పనైతే వీళ్ళందరూ ఏమనుకుంటారు, నువ్వు ఎలాగో వారిని తీసుకొని వచ్చావు, నీ బాహుబలము చేత వారిని నడిపించుకొని వచ్చావు, నీ కోపాగ్ని వారి మీద మండొద్దు. 13వ వచనంలో ఒక మాట అన్నాడు, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోయ్యా, వాళ్ళని నశింప చేయవద్దు. ఇప్పుడు ఈ ప్రార్థన చేసిన దానిలో మన అంశము ఆధారంగా మోషే దేని త్యాగం చేశాడు? ఇక్కడ ఏమి త్యాగం చేస్తున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే కూడా, తన జనాంగము ఆశీర్వదింపబడుతుంది అని అంటే కూడా నిన్ను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలే తన ప్రజలు, తనే ఇశ్రాయేలు అనుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు? నిన్ను గొప్ప చేస్తాను, వారిని నాశనం చేస్తానంటే మోషే ఇక్కడ ఒక గొప్ప త్యాగాన్ని చూపిస్తున్నాడు. ఏమనంటే, నాకది వద్దు, ఆ భాగ్యము నాకు వద్దు. ఎంత గొప్ప సంగతి ప్రియులారా! అంత మాత్రమే కాదు, 32వ వచనంలో చూడండి, వీరు ఎంత భయంకరమైన ప్రజలు, వారిని గురించి దేవుడు అన్నాడు. 32వ వచనం చూడండి, అయ్యో నీవు వారి పాపమును పరిహరించితివా, ఒకవేళ పరిహరింపని ఎడల, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుము అని నిన్ను బతిమాలుకోవాల్సిన పనికి వచ్చింది. దేనికోసం? ఇశ్రాయేలు ప్రజల కోసం నీవు వీళ్ళ పాపాలు పరిహరించాలి, లేకపోతే నా పేరు జీవ గ్రంథంలో నుంచైనా తీసివేయి. మోషే హృదయాన్ని ఒకసారి చూడండి. మోషే హృదయం చూస్తే ఆయన ఎంతో త్యాగం చేసిన వాడిగా ఉన్నాడంటే, చివరికి ఇశ్రాయేలును కాపాడబడాలి, దేవుని ప్రజలు కాపాడబడాలి, నా పేరు లేకపోయినా పర్వాలేదు, పేరు త్యాగం, నా వంశము త్యాగం ఉందా? ప్రేమైన విశ్వాసులారా, దేవుని కొరకు మనము చిన్న చిన్న విషయాలు వదులుకోలేకపోతున్నాం. ఎంత పెద్దది, ఇంత పేరు ప్రతిష్టలు, పేరైనా తీసివేయి గాని ప్రభు వాళ్ళ మాత్రం నువ్వు క్షమించాల్సింది. ఇక్కడ దేవుడు ఏం చూసి ఉంటాడు మోషేలో? చెప్పండి, మోషేలో ఏం చూసి ఉంటాడు? మోషేని చూస్తే దేవుడు అనుకొని ఉంటాడు. మోషేని చూస్తే దేవునికి ఏం అర్థమైందంటే, నేను ఇంత కోప్పడితే కూడా మోషేకి ఎంత ప్రేమ ఉంది వీళ్ళ మీద.
ఎవరి ప్రేమ ఎక్కువ అనిపించింది ఏమన్నా? దేవుని కంటే మోషే ప్రేమ వామ్మో ఇంత, అసలు ఇలాంటి వ్యక్తి కదా నాకు కావాల్సింది అనుకుంటారు దేవుడు. మోషేను గమనించినప్పుడు ఆ మోషేలో ఉన్న పరిపక్వత, ఇశ్రాయేలు తన ప్రజలు, ఇశ్రాయేలు నా పిల్లలు అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు అనలేదా? ఇశ్రాయేలు నా కుమారుడు. అలాగైతే ప్రియులరా, మోషేకున్నటువంటి భావం, మోషేకున్న తాత్పర్యం, మోషేకున్నటువంటి ఆ నిశ్చయత మనకు ఈ దినాల్లో ఉండాల్సినవిగా కనబడుతున్నాయి. అందుకనే మోషేను ఏమన్నారంటే దైవజనుడు అన్నారు. దైవజనుడు మోషే దైవజనుడు. మొట్టమొదటిగా పిలువబడ్డాడు, దైవజనుడు అని పిలువబడ్డాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దైవజనుడు అని వ్రాయబడ్డాడు. ఆయన దేవుని మనస్సు కలిగినవాడు, దేవుని మనస్సు కలిగినవాడు. ఇశ్రాయేలు ప్రజలు నాకు ముఖ్యం అనుకున్నటువంటి వాడుగా మనం చూస్తాం. ఇంత గొప్ప త్యాగం చేసిన మోషే మనకెంతైనా మాదిరికరమైన వాడుగా ఉన్నాడు. మరొక వ్యక్తిని చూసుకొని ముగించుకుందాం. మరొక వ్యక్తి ఎస్తేరు గ్రంథము 4వ చూడండి. అధ్యాయం 3వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, హామాను అతడు గొప్పగా ఘనత పొందాలి అనుకున్నాడు. అతనికి అందరూ నమస్కారం చేయాలి అనుకున్నాడు. మొర్దెకై అనే వ్యక్తి అతనికి నమస్కారం చేయలేదు, వంగలేదు అని మనం చూస్తాం. అందుకు ఆయనతో మాట్లాడిన వారికి వారు చెప్పిన మాట 3:4 ఉంది చూడండి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. ఈ ప్రకారం ప్రతి దినము వారితో చెప్తూ వచ్చారు, చెవిని పెట్టలేదు గనుక మొర్దెకై యొక్క మాటలు స్థిరపడినో లేదో చూద్దామనుకున్నారు. హామానుకు తెలిపారు. హామానుకు తెలిపితే అనగా అతడు నేను యూదుడను కనుక ఆ పని చేయజాలను, చేయజాలను, నేను చేయను. మొర్దెకై యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, నేను యూదుడను కనుక ఆ పని చేయజాలను. ఏ పని? నేను దేవునికి మొక్కాలి, దేవునికే వంగాలి, దేవునికి నమస్కారం చేయాలి, కానీ ఏ మనుషుడికి కూడా నేను నమస్కారం చేయను. యూదుడనేది నాకు ఆ పని తగదు. ఇది మంచి పాఠం ప్రియులారా. ఇలాగ చేస్తే యూదులందరి మీద హామానుకి కోపం వచ్చింది. రాజుతో మాట్లాడాడు, ఒక శాసనం చేశాడు. యూదులందరూ ఒకే దినాన సంహరించబడాలి అనే ఒక శాసనం పుట్టించాడు. యూదులందరూ ఒకే దినాన నాశనం కావాలి, దేవుని ప్రజలు ఒకే దినాన నాశనం కావాలి. హామాను సాతానుకు ప్రతిరూపంగా కనబడుతున్నాడు. దేవుని ప్రజలు పాడైపోవాలి, దేవుని ప్రజలు లోకంతో కలిసిపోవాలి, దేవుని ప్రజలు లోకానుసారంగా వ్యవహరించాలి అని కోరుకునేటువంటి వాడు సాతాను. ఎందుకంటే నేనొక్కడిని నరకానికి పోతే ఏమి లాభం, నాకు దాచి కావాలి. తాగేవాడు కూడా అంతే, వాడొక్కడు పోయి తాగితే వాడే పోతాడు. కానీ వాడేం చేస్తాడు తెలుసా, వాడికి
తాగిన వాళ్ళకున్నంత ప్రేమ తాగిపోతే వాళ్ళకున్నంత ప్రేమ మరొకరికి ఎవరికి ఉండదంటారు సామాన్యంగా కదా. రారా పోదాం ఎక్కడికి, ప్రార్థనకు పోయే మనం పిలవట, వాడికి ఎంత ప్రేమ, ఒక్కడే వాడు. ఇది ఎవరి లక్షణం అంటే ఇది సాతాను లక్షణం. గొప్పతనం అనుకోబాటండి, ఇది గొప్పతనం కాదు. రారా పోదాం అంటాడు, అప్పైనా నిప్పులాగా ఉండాలా. అక్కడ మాటలు డైలాగులన్నీ వాళ్ళు తాగిన తర్వాత ప్రభు నమ్ముకున్న తర్వాత చెబుతా ఉంటే అర్థమైంది. నీకెప్పుడు తెలుసని అనబాగండి కదా. తర్వాత వాడు వచ్చి చెబుతారు, ప్రభు నమ్ముకుంటారు ఎప్పటికప్పుడు కదా. తల్లులు ప్రార్థన చేస్తూ ఉంటారు, భార్యలు ప్రార్థన చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు తల్లిదండ్రుల కోసం పిల్లలు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక సమయంలో ప్రభువు నమ్ముకుంటారు, వచ్చి మేమంతా ఇలా అయిపోయాం. తాగిన వాడు మరొకరిని పాడు చేసినట్లుగా కదా. సాతానుడు వాడొక్కడే నరకానికి పాడు, మొత్తాన్ని జాచి వేసుకొని పోదాం అనుకుంటాడు. అక్కడ కూడా వాడికి హంగామా ఉండాలి. ఈ విషయం మెల్లమెల్లిగా ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరుకు తెలిసింది. ఎస్తేరుకు తెలిస్తే ఆమె ఏంటి, అక్కడ పదవి ఏంటి, ఆమె రాణి. ఎస్తేరు రాణి, జ్ఞాపకం పెట్టుకుందాం. ఎస్తేరు రాణి, రాణి హోదాలో ఉన్నటువంటి ఆమె యూదురాలు రాణి అయింది. ఇప్పుడు ఆమె ఇదంతా ఎందుకయ్యా, నీకు బట్టలు పంపిస్తాను వేసుకో అంటే మొదటికి ఏమన్నాడు, నాకు బట్టలు ఏమొద్దన్నాడు. నేను బట్టలు వేసుకోను, నేను ఇలాగే ఉంటాను, యూదా ప్రజలు నాకు ముఖ్యం అని అంటే వెంటనే ఎస్తేరు చేసినటువంటి మాట చూడండి. 16వ వచనం చదవండి. 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. లేక అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లను, నీవు పోయి శోషణలందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పరికర్తలను కూడా ఉపవాసము ఉంటాం. ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజు వద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఎస్తేరు ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చింది. నా రాజ హోదా, రాజు దగ్గర రాజమందిరంలో రాజ్యంలో నాకున్న హోదా ముఖ్యం కాదు. నా ప్రాణం పోయినా ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. నేను నశించదను. 3వ దినం 3 రోజులు ప్రార్థన చేశారు. 3వ రోజు 5వ వచనంలో చూస్తాం. ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరం యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. నిలిస్తే రాజు బంగారు దండం చూపించి నీకేం కావాలి అని అడిగాడు కదా. 6వ వచనం చూడండి. రాజు ద్రాక్షారసపు విధులకు కూర్చుండి ఎస్తేరు చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి, అది నీకు మనవి ఏమిటి, అది రాజ్యంలో సగం మట్టుకైనా చేయబడినని ఎస్తేరుతో చెప్పాడు. 7వ అధ్యాయం 1వ వచనం. రాజు హామానును రాణి అయిన ఎస్తేరు వద్దకు విందుకు రాగా రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగమైనా సరే నీకు. ఎంత ఆఫర్ అండి ఇది, రాజ్యంలో సగం. రాణి మెత్తగా ఉంది. రాణి ఎట్లా కనపడుతుంది, మెత్తగా కనపడుతుంది. అంటే ఫేస్ డౌన్ అంటారు దాన్ని కదా, మెత్తగా కనపడతారు. అంత సంతోషంగా లేదు. రాణికి ఉండవలసినటువంటి ఆ ముఖములో ఉండవలసినటువంటి కళ లేదు. ఆమెలో మనో విచారం ఎక్కువైపోయింది. కారణం ఏంటి, ఎవరి గురించి, యూదుల గురించి, తన జాతి ప్రజల గురించి. తన జాతి ప్రజలు వారు రక్షింపబడాలి, వారు నాశనం కాకూడదు. శాస్త్రం భయంకరంగా ఉంది.
ఉంది, ఆ దినము సమీపిస్తుంది. ఆ దినం వస్తే రాజు శాసనం ఎవరూ మార్చలేరు. కాబట్టి నేను మౌనంగా ఉండకూడదు. నీ కోరిక ఏంటంటే, నీ మనవి ఏంటంటే, అప్పుడు మెల్లగా చెప్పిందయ్యా ఈ విధంగా జరిగింది, వారినందరినీ నాశనం చేయాలని హామాను ఈ విధంగా శాసనం చేశాడు. ప్రియులారా, మనము దీనిలో గమనిస్తున్నాం, నేను నశించినా నశిస్తాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా హోదా పోయినా పర్వాలేదు, నాకున్నటువంటి ఇక్కడ సుఖము పోయినా పర్వాలేదు, నాకున్న విలాసం పోయినా పర్వాలేదు, నాకున్న పనికెత్తులు పోయినా పర్వాలేదు. రాణి అయిన ఎస్తేరు ఆ దినమున చేసిన తీర్మానాన్ని బట్టి యూదులందరూ కూడా సంహరించబడకుండా ఆగిపోయారు. వారందరి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఒక్క వ్యక్తి యొక్క త్యాగం, ఒక వ్యక్తి తాను వద్దనుకున్నది, తన పరిస్థితి వద్దు, నాకు హోదా వద్దు, నేను రాజు అనేటువంటి సంగతి నాకు ఇప్పుడు జ్ఞాపకానికి రావడం లేదు. మోషే ఏ విధంగా అయితే త్యాగం చేశాడో ఆ విధంగానే రాణి అయిన ఎస్తేరు కూడా త్యాగము చేసింది. త్యాగ పురుషులు, త్యాగము చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు మనం గమనిస్తూ ఉన్నాం. ఇవి తలంచుకుంటూ ఉండగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి మనము ఆలోచన చేయాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిపియన్స్ చాప్టర్ 2 6వ వచనం వర్స్ 6 చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉన్నటువంటి భాగ్యం, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఘనత, ఆ మహిమ, ఆ ప్రభావాన్ని ఇది వదిలిపెడితే ఎట్లా? దీన్ని నేను ఎలా వదులుకునేది? వారి రక్షణ కోసం నేనేం చేయాలి? ఇది నేను చేయలేను, ఇది నేను వెళ్ళలేను అనుకోలేదు. ప్రియులారా, మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టాడు. దీనుడుగా, రిక్తుడుగా, మనుషుడుగా, దాసుడుగా వచ్చాడు యేసు ప్రభు. ఆయన సింహాసనాన్ని వదులుకున్నాడు, ఆయన తన హోదాను వదులుకున్నాడు, మహిమను విడిచిపెట్టాడు. తృణప్రాయముగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు, ఈ శరీరాన్ని వేసుకున్నాడు. మళ్ళీ చదువుకుందాం 6వ వచనం. దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఎవరైనా దేవుడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడుగా ఉన్నటువంటి ఆయన స్తోత్రము అని చెప్పే ఆ స్థితి నుంచి నీకోసం, నా కోసం ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మాట చూడండి. ఆయన శరీరాన్ని ధరించి వచ్చాడు. ఆయన ఇంకేం రాస్తున్నాడు అక్కడ? ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ఏం చేశాడు చూడండి. తను తానే ఏం చేసుకున్నాడు? ఆయన రిక్తుడిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే ఏమీ లేదు ఇంకా ఆయన దగ్గర. యేసు ప్రభువుని చూస్తే, ఆయన శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన గమనిస్తే, ఈయన దేవుడా, ఎంతవరకు ఆయన తగ్గించుకున్నాడు. ఆలోచించారా ప్రియులారా? ఆయన చేసిన త్యాగం, ఆయన వదిలిన సింహాసనం, ఆయన వదిలిన దేవత్వం, ఆయన వదిలిన మహిమ, ఇవన్నీ మనము ఈ దినాన జ్ఞాపకం చేసుకోవాలి.
ఆయన ఎంత తగ్గించుకొని వచ్చాడు. ఒక రాజుగా పుడతాడు అనుకున్నారు. రాజులు ఉండే స్థలానికి వెళ్ళారు. అక్కడ లేడైనా పశుల పాకలో జన్మించాడు. రిక్తుడుగా చేసుకున్నాడు. చూడండి ఇంకా 20వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా ఎట్లా కనపడుతున్నాడు? ఆకారం. ఎవరి ఆకారం? మనుష్యుల ఆకారాన్ని తీసుకున్నాడు. యేసు ప్రభువుని చూస్తే ఆ రోజు కొట్టాలి అనిపించింది వాళ్ళకి. ఎందుకు కొట్టాలనిపించింది? మనుష్యులాగే ఉన్నాడు. ఆకారమందు మనుష్యుడే కానీ ఆయన మనుష్యుడు మాత్రమే కాదు. ఆయన దైవ మానవుడు. ఆకారమందు మనుష్యుడుగా కనబడి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఆయన ఎంత త్యాగం చేశాడు. తండ్రిని త్యాగం చేసేసాడు కదా. తండ్రి తన కుమారుడు మన కొరకై త్యాగం చేస్తే తండ్రి ప్రేమను కూడా ఆయన త్యాగం చేసుకున్నాడు కదా. నా దేవా నన్ను చేయి విడినాడు తిరిగి అంటే ఆ కేక దేవుని వద్దకు వినబడింది కానీ దానివల్ల రెస్పాన్స్ లేదు. తండ్రి విడిచిన కుమారుడుగా కనబడుతున్నాడు. మహిమను వీడిన కుమారుడుగా ఉంటే తండ్రిని విడిచిపెట్టినటువంటి వాడు. తండ్రి ఆయనను విడిచాడు. ఎందుకోసం అంటే నీకోసం, నా కోసం. ప్రియులారా, యేసు ప్రభువు లోకానికి మానవుడిగా ఎందుకు వచ్చాడంటే నిన్ను నేను రక్షించడానికే. ఏమిటా త్యాగం? ఏమని వర్ణించాలి? త్యాగం అర్థం కావడం లేదు. యేసు ప్రభు మనందరి కొరకై ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన నీ కొరకై నా కొరకై మనుషుడుగా వచ్చాడు. ఆయన దేవుడు అంటే ప్రజలకు నచ్చటం లేదు. ఆయన నమ్ముకోవడానికి ఇష్టపడటం లేదు. ఆయన మీద దాడి చేస్తానికి చేతగాక ఆయన నమ్మిన బిడ్డలను హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దూషణ మాటలు మాట్లాడు. తిరిగి మాట్లాడలేరనే దేవాతి దేవుడు తన ఉగ్రతను చూపిస్తే ఎవరైనా నడవగలుగుతాడా? కానీ దేవుడు ఆయన చూస్తే ఎంత సంతోషకరమైన మాట. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణత్యాగము చేశాడు. మోషే తన ప్రాణమును పెట్టలేదు. ఎస్తేరు తన ప్రాణమును పెట్టలేదు. యేసు ప్రభు తన ప్రాణాన్ని మన కొరకై పెట్టాడు. ఈ త్యాగం అన్నిటికంటే గొప్పది. ప్రాణత్యాగం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇవ్వడానికే వచ్చిన యేసు ప్రభు నీకు రక్షకుడు. ఈ దినాన ఆయన గుర్తిస్తావా? ఆయన త్యాగాన్ని గుర్తిస్తావా? అయ్యా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ బిడ్డగా చేసుకో, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నేను చేసిన త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించు. నాకు బదులుగా నా స్థానములో నీవు శిక్ష పొందావు, నా స్థానములో నీవు శిక్ష పొందావు. అయ్యా, నన్ను రక్షించు, నన్ను క్షమించు. ఈ చిన్న ప్రార్థన, అయ్యా, కూర్చున్న వాళ్ళు ఎవరైనా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచకపోతే ఇంత త్యాగం చేసిన వారు మరెవరు కనపడరు. తల్లిదండ్రులు త్యాగం చేస్తారు, త్యాగం చేసి చదివిస్తారు, ఏమి అనవరం లేదు. కానీ వారి త్యాగము కంటే కూడా ప్రాణమిచ్చిన ప్రణనాథుని త్యాగం గొప్పది. యేసు ప్రభు యొక్క త్యాగం గొప్పది. ఆయన్ని కాదనుకోవద్దు. యేసు ప్రభు విశ్వాసం నుంచి ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. యేసు ప్రభు నమ్మినటువంటి మనం దేవుని త్యాగాన్ని తలుచుకున్నాం ఉదయకాలం. అంతేనా? తలుచుకొని ఊరుకుంటామా? మనము త్యాగం చేయవద్దా? మోషే త్యాగం చేయలేదా? ఎస్తేరు త్యాగం చేయలేదా? దానియేలు తనకు ఇవ్వబడిన ఆహారాన్ని త్యాగం చేయలేదా? యేసు ప్రభువుకి ప్రథమ శిష్యునిగా వచ్చినటువంటి ప్రధాన శిష్యునిగా వచ్చిన యాకోబు, యోహాను, పేతురు, ఆంద్రేయ వీరు త్యాగం చేయలేదా? త్యాగం చేసే కదా శిష్యులయ్యారు.
ఆలోచన చేసుకుందాం. త్యాగము చేయాలి, ఖర్చు పడాలి. వీరందరూ మనకు మాదిరిగా ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకోకూడదు. త్యాగము చేయాలి. అలాగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం.